హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి. మెసేజెస్ ద్వారా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పట్ల, వారు ఏం ఆలోచిస్తున్నారు. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం ఉండదు. ఎప్పుడు మీకు కంటపడినా మీకు దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. లవర్స్ ఇలా ఎవరైనా చూడవచ్చండి. టారో రీడింగు ఒక గైడెన్స్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే మంచి పాజిటివ్ లైఫ్ మనకు కనిపిస్తుందండి. క్లారిఫికేషన్ తీసుకుంటూ మనం రీడింగ్లోకి వెళ్దామండి. I know exactly what I was doing. మీ పర్సన్ తప్పు చేస్తున్నప్పుడు కూడా తనకు తెలుసు అంటండి. అయినా చేశారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు పశ్చాత్తాపం ఉంది వారిలో. మీతో ఫ్రెష్ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. అమాయకంగా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా మీ దగ్గరకు వచ్చి ఒక యాక్షన్ తీసుకోవాలన్న తపన వారిలో ఎక్కువగా ఉంది. మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలన్న తపనే వారిలో ఎక్కువగా ఉందండి. మీతో కలిసి హ్యాపీగా జీవించాలి, సంతోషంగా ఉండాలి అని వారు ఎక్కువ ఆశపడుతున్నారండి. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ అని ఎందుకన్నారు యూనివర్స్? చూపించండి. మీ పర్సన్కి తన మనసులోని భావాలను మీకు చెప్పాలని ఉందండి.
మీకు అన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు అన్నమాట. వారేమనుకుంటుందో మీకు చెప్పాలన్న తపన వారికి ఉంది. ఇది ఏ విధంగా వెళ్తుంది వారికి అర్థం కావట్లేదు. కాన్ఫిడెన్స్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. మీతో రిలేషన్ ఫార్వర్డ్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ తన కెరియర్లో రావాలని కోరుకుంటున్నారు. ఒక ఛాన్స్ మీరు ఇస్తే తను అన్ని ప్రూవ్ చేసుకుంటాను అని వారు అనుకుంటున్నారండి. మీరు ఒక ఛాన్స్ ఇవ్వగలిగితే తను అన్నీ ప్రూవ్ చేసుకుంటారంట. ఇంతకుముందు మీకు ఏదైతే గివెన్ అంటే ఇవ్వలేదో ఇప్పుడు ఇవ్వాలని తను కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నారు. స్టెబిలిటీగా ఉండాలని కోరుకుంటున్నారండి. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ అని ఎందుకు వచ్చింది? యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీరు మీ జ్ఞాపకాలు మీ భావాలు వారికి పాటల ద్వారా గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మీరేం చేసింది ఏంటి, గతంలో ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ తలుచుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలని, మీ రిలేషన్షిప్ హ్యాపీగా ముందుకు వెళ్ళాలని తను హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ హార్డ్ వర్క్లో తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మీరు వచ్చాక తను రిలేషన్లో ఎటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదని తను ఫీల్ అవుతున్నారు అన్నమాట. చాలా ఎనర్జెటిక్గా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. చాలా కాన్ఫిడెంట్గా మీ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారండి. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. తను ఏదైతే చేశారో వాటిని అంగీకరిస్తున్నారు. ఏవైతే సమస్యలను తీసుకొచ్చారో వాటిని అంగీకరిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. ఏదైతే తను చెడగొట్టి మీ రిలేషన్షిప్ని చెడగొట్టారో దాన్ని ఇప్పుడు తను యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు. న్యూగా ఆపర్చునిటీస్ రావాలి, మీ రిలేషన్షిప్ ప్రోగ్రెస్లో ఉండాలి అని కోరుకుంటున్నారండి. మీకోసం వెయిట్ చేస్తున్నారు. తను సక్సెస్కి కూడా చాలా దగ్గరలో ఉన్నారు, కానీ హెల్త్ పరంగా కొంచెం సిక్ అయ్యి ఉన్నారండి. మెంటల్ డిప్రెషన్లో ఉన్నారు ఈ పర్సను. కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఏదైతే గోల్ ఉందో దానికి అచీవ్లో దగ్గరలోనే ఉన్నారన్నమాట. ఐ యామ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ అని ఎందుకన్నారు యూనివర్స్? ఐ యామ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ అని ఎందుకన్నారు? తనకి మీతో తిరిగి మాట్లాడడానికి భయంగా ఉందండి. మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మీ కోపం కారణంగా అని చెప్పి వారు అనుకుంటున్నారన్నమాట. సమస్యలు తీసుకురావటం మరలా తన తప్పుని అంగీకరించకుండా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు తన తప్పుని అంగీకరిస్తున్నారు, కానీ మీతో మాట్లాడితే మీరు అవన్నీ లాగుతారేమో, ఆ కోపంతో మీరు తిరస్కరిస్తారేమో అన్న భయం తనలో ఎక్కువగా ఉంది. తనకి ఇప్పుడు మెంటల్ క్లారిటీ కరెక్ట్గా ఉందండి. మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు, హానెస్ట్గా ఉన్నారు. మీతో అన్ని నిజాలు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు. త్వరలో మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, పార్టీస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు. తన ఫ్రెండ్స్తో మీతో హ్యాపీగా ఉండాలని తను కోరుకుంటున్నారండి.
ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ అని ఎందుకు అన్నారు? ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తను చేసిన తప్పు మీ మీదకి నెట్టారన్నమాట. ఇప్పుడు ఆ విషయానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఏదైతే తను చేసిన పని ఉందో దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చేశారు, అయిపోయిందిగా, ఇంకా ముందుకు గిల్టీ. మంచి రిలేషన్షిప్ని ఈ స్థితికి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు అవన్నీ తలుచుకొని గతాన్ని నేను అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని బాధపడుతున్నారు. పోనీ డెసిషన్ తీసుకొని మీ దగ్గరకు వస్తున్నారా? లేదు, ఆ బాధలోనే మునిగి ఉన్నారన్నమాట. మీకు జస్టిస్ ఇవ్వాలని, మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్తో మీకు గిఫ్ట్లు ఇవ్వాలని తను కోరుకుంటున్నారు. ఇప్పుడు మెంటల్ క్లారిటీ కరెక్ట్గా ఉందండి. మీతో గొడవలు పడకుండా మంచిగా హ్యాపీగా ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెట్టాలి అని కోరుకుంటున్నారండి. తన దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నారు. మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారండి. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఇప్పుడు తనకి తెలుసు మిమ్మల్ని తను ఎంత ప్రేమించింది, కానీ అప్పట్లో ఆ విలువ ఇవ్వలేదు తను. ఏం చేసినా తను నా దగ్గర నుంచి వెళ్ళిపోదులే అన్న ఫీలింగ్, ఆడవారు కానీ మగవారు కానీ అలా ఎక్కడికి పోతారు, నేనేం చేసినా నాతోనే ఉంటారు అన్న ఫీలింగ్తో చేశారంట. అలా చేసి ఉండాల్సింది కాదని ఇప్పుడు అనుకుంటున్నారు. తనేదో సక్సెస్కి పెట్టుబడి పెట్టున్నారండి. దానికోసం వెయిట్ చేస్తున్నారు, ప్లానింగ్లో ఉన్నారన్నమాట. అవి ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలనేది హార్డ్ వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. పేషెన్స్తో ఉన్నారు. మిమ్మల్ని ప్రొటెక్టివ్గా చూసుకోవాలి, మిమ్మల్ని ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తను ఫీల్ అవుతున్నారండి. ఏదైతే గతంలో చేశారో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని వారు అనుకుంటున్నారు. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. తను ఏదో విషయంలో మీకు బాధ కలిగించారంటండి, పరిమితులు దాటారంట. దాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నాను, నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని తను ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టింది, ఇప్పుడు తనకి ఒక్కొక్కటి వన్ బై వన్ తను అనాలిసిస్ చేసుకుంటున్నారన్నమాట. ఈ విధంగా చేశాను అవన్నీ మనసులో బాధపడుతున్నారు. మిమ్మల్ని అలా చేసి ఉండాల్సింది కాదు, అలా చేయటం వల్ల ఈ సడన్ చేంజెస్ జరిగినాయి, ఈ టవర్ సిచ్యువేషన్ వచ్చింది. ఏదైతే టవర్ సిచ్యువేషన్ వచ్చిందో వారిలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. ఆ పెయిన్ఫుల్ మీరు ఎప్పుడైతే దూరం అయ్యారో ఆ లాస్ ఇప్పుడు తనకు అర్థమవుతుంది. ఆ డ్రామా నుంచి, ఆ కేయోస్ నుంచి బయటికి రావాలంటే మీరుంటే తనకి అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట అని వారు ఫీల్ అవుతున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ పెంచుకుంటున్నారు, తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా ఆర్థిక వనరులు చాలా తక్కువ ఉన్న పర్సన్ అండి. స్కిల్స్ ఉన్నాయి కానీ ఫైనాన్షియల్ లెవెల్ చాలా తక్కువ ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఐ ఫీల్ యూ ఈవెన్ ట్రూ వీఆర్ అపార్ట్ అని ఎందుకు అంటున్నారు? ఐ ఫీల్ యూ ఈవెన్ ట్రూ వీఆర్ అపార్ట్. మీరు విడిపోయినా కూడా
తనకి మీ ఎనర్జీ, మీ జ్ఞాపకాలు, మీ ప్రేమ తను ఫీల్ అవుతానే ఉన్నారంటండి. మీరు అంత ప్రేమను పంచి ఇచ్చారన్నమాట. తను ఎంత హర్ట్ చేసినా మీరు ప్రేమనిచ్చారు. అవి మీరు దూరం అయ్యాక కానీ తనకు అర్థం కాలేదు. ప్లానింగ్ చేసుకుంటున్నారు, డెసిషన్ తీసుకోవాలి, తన ఇన్కమ్ని కూడా పెంచుకునే సోర్సెస్ చూసుకోవాలి, ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, లేదంటే తన ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రావెల్ చేసి వేరే చోటకు వెళ్ళాలి, అంటే ఇతర దేశాలకు వెళ్ళాలని కూడా ఆలోచన ఉంది తనకి. చాలా మొండి పర్సన్ అండి ఈ పర్సన్. చాలా డామినేటింగ్గా ఉంటారు. తను చెప్పిందే వేదం, తను చెప్పిందే కరెక్ట్ అనే పర్సన్ అనమాట. ఎదుటి వాళ్ళ సజెషన్స్ అస్సలు ఇష్టపడరు. తను చెప్పిందే వేదం అనే పర్సన్ అనమాట. ఎదుటి వారిని చాలా చిన్న చూపు చూస్తారు. ఏం తెలీదు, తనకి అన్నీ తెలుసు అన్నట్టు ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది తనకి. ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్? తనలో ప్రేమ ఉంది, భయంతో, పాత గాయాలతో మీ దగ్గరికి రావడానికి వీళ్ళు కావట్లేదో అనుకుంటున్నారు అన్నమాట. మీ పట్ల ప్రేమ ఉన్నా భయంతో, పాత గతంలో చేసిన సమస్యలు అయితే ఉన్నాయో, తను చేసిన సమస్యలు అవన్నీ గుర్తుకొచ్చి మీ దగ్గరికి రావడానికి తను రాలేకపోతున్నారన్నమాట. అవన్నీ మీరు ఎక్కడ అడుగుతారో, తనకి ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. ఎన్ని తప్పులు చేసినా మీరు అవన్నీ అడగకూడదు తనని. అలాంటి పర్సన్ అనమాట. మీరు ఎక్కడుంటే అక్కడ లగ్జరీ లైఫ్ ఉంటుంది అని తను ఫీల్ అవుతున్నారండి. మీరు చాలా ఇండిపెండెంట్ పర్సను. మీరు ఎంత కష్టమైనా పడగలరు. మీరు హ్యాపీగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా చూస్తారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ కింద కూడా చూస్తున్నారండి. మీలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరుగుతుందండి. మీకు గతంలో మీరు ఎలా ఉన్నారు, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట. మీలో చాలా చేంజెస్ వచ్చినాయి. మీరు ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నారు. మీరు డివైన్ను కూడా ట్రస్ట్ చేశారన్నమాట. ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు. మీలో చాలా పాజిటివ్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా మీరు మరలా పుట్టినట్టు అనమాట. మీలో ఉన్న నెగిటివిటీని రిలీజ్ చేసేసి మీ పాజిటివ్ వేలో మీరు థింగ్స్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీలో చాలా మార్పులు ఉన్నాయి. ఇదండి కెరీర్ వైజు. ఈ కార్డ్స్ మొత్తం మీకు ఏం చెప్తున్నాయంటే, మీ వ్యక్తి మీతో చేసిన తప్పులు గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపంతో ఉన్నారండి. అతనికి కానీ ఆమెకు కానీ ఇప్పుడు మీ మీద స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. భయంతో లేదా అహంకారంతో కాంటాక్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పి మనకి అర్థమవుతుందన్నమాట ఈ కార్డ్స్ ద్వారా. లవ్ ఉంది, ప్రేమ ఉంది, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందంటే మెంటల్ ట్రామాలో ఉన్నారన్నమాట. ఈ పరిస్థితి నుండి వారు బయటపడగలిగితే హీల్ అయ్యి టైం తీసుకొని హీల్ అవ్వగలిగితే మీ దగ్గరికి వచ్చి మీరుతో హ్యాపీగా మీతో హ్యాపీ రిలేషన్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందండి ఈ కార్డ్స్ని బట్టి. నెక్స్ట్ మీరు కెరీర్ వైజ్ చూద్దాము. కెరీర్ వైజ్ ఏం చెప్తున్నారంటే, మీరు తీసుకున్న కెరీర్ డెసిషన్స్ మీకు తెలుసు ఏ డెసిషన్స్ తీసుకుంది ఏంటనేది. వాటి ఫలితాలను మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారన్నమాట. ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. మీ భావాలు లేదా మీ గోల్స్ ఇతరులతో షేర్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. సారీ.
మీలో క్రియేటివిటీ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది. మీ కెరియర్లో ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఇవి సరిపోతాయి అని మీరు అనుకుంటున్నారండి. మీ క్రియేటివిటీ, మీ ఇన్స్పిరేషను ఉపయోగపడుతుంది, మీ కెరియర్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అనుకుంటున్నారు. ఒక స్టేజ్లో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా మీరు, లేదంటే ఆలస్యం జరిగినా మీకు రియలైజేషన్ కలిగి మరలా దాన్ని చేంజ్ చేసుకున్నారన్నమాట. ఏదైతే తప్పులు జరిగినాయో వాటిని సర్దిద్దుకున్నారు. నెట్వర్కింగ్ లేదా కొత్త ఆప్షన్స్ కోసం అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారన్నమాట. అలా భయపడకుండా అప్రోచ్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. కొన్ని పనుల్లో బాధ్యత మీదేసుకున్నారు మీరు, కానీ ఇప్పుడు దాని ప్రతిఫలం బాధపడుతున్నానని చెప్పి మీరు అనుకుంటున్నారు. అన్నీ అలా తీసుకొని ఉండాల్సింది కాదు ఆ బాధ్యతలు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఐ విష్ ఐ హ్యాడ్ పాత అవకాశాలను సరిగా ఉపయోగించలేదని మీరు పశ్చాత్తాపడుతున్నారండి. గతంలో మీరు సరిగా అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాను అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. ఏదో ఒక విషయంలో మిస్టేక్ లేదా మిస్కమ్యూనికేషన్ జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక విషయంలో మిస్టేక్స్ జరిగినాయి, మిస్కమ్యూనికేషన్ జరిగింది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. మీ పాస్ట్ గోల్స్, డ్రీమ్స్ ఇప్పటికీ మీకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారండి. మీరు ఒక గోల్స్ పెట్టుకున్నారు, అవి మీకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తున్నాయి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. మీరు టీంతో లేదా అవకాశాలకి దూరంగా ఉన్నారు సెల్ఫ్ డౌట్ వల్ల అని మీరు ఫీల్ అవుతున్నారు. మనకేమనిపిస్తుందంటే ఈ కెరీర్ కార్డ్స్ వల్ల మీలో ఆలోచన, మీరు చేసిన తప్పులు గ్రహించుకోగలుగుతున్నారన్నమాట. మీ ఆలోచనతో మీ తప్పులు మీరు గుర్తించుకొని వాటి నుంచి బయటకు వస్తున్నారు. గిల్ట్ ఫీల్ కాకుండా ఆ మిస్టేక్స్ని ఎక్స్పీరియన్స్గా తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి రిస్క్ వచ్చినా మీ కెరీర్లో మీరు దాని నుండి ముందుకు ఈజీగా వెళ్ళగలరు అని చెప్పి తెలుపుతున్నాయండి కార్డ్స్. భయం తగ్గించుకోండి, నెట్వర్క్ మొదలు పెట్టుకోండి, అది మీకు గ్రోత్ని ఇస్తుంది అని చెప్పి ఈ కార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట. ఏదైనా మిస్టేక్ జరిగినా దాన్ని ఎందుకు జరిగింది ఏంటి, దానిలో ఉన్న నెగిటివ్ తీసేసుకోండి, పాజిటివ్తో ముందుకు వెళ్ళండి. ఓకే అండి. ఫైనల్గా మనకి మీరు పాత తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని కొత్త ప్రారంభానికి ముందుకు వెళ్తున్నారన్నమాట, సిద్ధమవుతున్నారు కెరీర్ వైజ్. అదే రిలేషన్షిప్ వైజ్ అయితే వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కానీ భయం వల్ల రావడం లేదని మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుందంటే గిల్టీ, పశ్చాత్తాపం, భావోద్వేగం ఇవి కనిపిస్తున్నాయండి మీలోనూ వారిలోనూ. మీరైతే పాజిటివ్గా ముందుకు వెళ్తున్నారు, వారు ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇలా కనిపిస్తున్నాయండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.